హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇందూస్ క్రియేటివ్ టాక్స్. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. రెక్కలు వచ్చాక ఎగరడం తప్పు కాదు, కానీ ఆ రెక్కలకు జీవం పోసిన వారిని వదిలేసి ఎగిరిపోవడం మాత్రం పెద్ద తప్పు. నువ్వు నమ్మిన వాళ్ళు మోసం చేస్తే కుమిలిపోకు. గుడ్డిగా నమ్మడం నీ తప్పేనని సరిపెట్టుకో. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, దేవుడనేవాడు ఒక్కడున్నాడు, లెక్క సరిచేయకుండా ఊరుకోడు. అన్నీ ఉన్న వాళ్ళకి నువ్వు ఎంత పెద్ద సాయం చేసినా అది వాళ్ళ దృష్టిలో చిన్నదిగానే కనిపిస్తుంది. కానీ ఏమీ లేని వాళ్ళకి ఒక ముద్ద అన్నం పెట్టి చూడు, వాళ్ళకి నువ్వు దేవుడిలా కనిపిస్తావు. మన పేరు వెనుక పురాణాలు ఉండొచ్చు, లేదా ఒకరిని నమ్మకం ఉండవచ్చు, కానీ సంపాదించే పేరులో ఊరును కలుపుకోవడం కొంతమంది వల్లనే సాధ్యమవుతుంది. దక్కని బంధాల కోసం దిక్కులేని వాడిలా ఆలోచించకు. జరిగిన గతాన్ని మరిచి ముందున్న నీ గమ్యాన్ని చేరుకో. భవిష్యత్తులో నిన్ను వద్దనుకున్న వాళ్లే నిన్ను చూసి తలదించుకుని బ్రతుకుతారు. గొడవ జరిగితే గాని బయటపడవు. ఏముందో అసలు ఎవరి మనసులోనని చూడటానికి ఏముంది, అందరూ నవ్వుతూ పలకరించేవాళ్లే. అవసరం ఒకరిది అయితే అవకాశం ఇంకొకరిది. ఆ కోపంలోనే మనిషి అసలు వ్యక్తిత్వం అనేది బయటపడుతుంది. కోపంలోనే మనసులో ఉన్న నిజమైన భావాలు కూడా బయటపడతాయి. జ్ఞానం ఏం మాట్లాడాలో చెబుతుంది, సంస్కారం ఎలా మాట్లాడాలో చెబుతుంది, సామర్థ్యం ఎలా మాట్లాడాలో చెబుతుంది, తెలివి అసలు మాట్లాడవలసిన అవసరం ఉందో లేదో చెబుతుంది. ఆకాశం వంక చూస్తే జాబిల్లి కదులుతూ కనిపిస్తుంది, కానీ నిజమేమిటంటే కదిలేవి మేఘాలు. అలాగే జీవితంలో కొందరు మనతో మంచిగా ఉంటారు, కానీ నిజమేమిటంటే మన ముందు నటిస్తారు అంతే. సమయం నీది కానప్పుడు కొంచెం ఓర్చుకో, అదే సమయం నీ విలువను తెలియజేస్తుంది. ఎంత ఓర్చుకుంటే అంత గొప్ప స్థానాన్ని నువ్వు చేరుకుంటావు. వేదం చదివితే ధర్మం తెలుస్తుంది, వైద్యం చదివితే రోగం తెలుస్తుంది, లోకాన్ని చదివితే బ్రతకడం తెలుస్తుంది. మనం ఏదైనా మౌనంగా భరించినంతకాలం మనం మంచివాళ్లమే. ఎప్పుడైతే భరించలేక ఎందుకు అని ప్రశ్నిస్తామో అప్పుడే మనం ఎంత మంచి చేసినా అన్నీ మర్చిపోయి మరి మనకు ఎక్కడా లేని చెడుతనాన్ని అంటగట్టి మనకే తెలియకుండా మనల్ని ప్రపంచానికి ఇంకోలా పరిచయం చేస్తారు. ఎంత విచిత్రమో కదా ఈ మనుషులు. ఒక మనిషికి ఇవ్వాల్సిన టైంలో విలువ ఇవ్వకపోతే తర్వాత నువ్వు ఇద్దామనుకున్నా వాళ్ళు తీసుకోవడానికి ఒప్పుకోకపోవచ్చు. ఎందుకంటే ఆత్మాభిమానం అనేది ఒకటి ఉంటుంది కదా. రాళ్ళు తిని అరిగించుకోగల వయసులో ఉన్నప్పుడు తినటానికి మరమరాలు కూడా దొరకలేదు. వజ్రాలు వైడూర్యాలు పోగేసుకున్న ఈ వయసులో మరమరాలు కూడా అరగట్లేదు. అదే విధి. ధైర్యంగా వేసే ప్రతి అడుగులోనూ భయపెట్టే విమర్శలే వస్తూ ఉంటాయి. వింటూ ఆగిపోదమా లేక వినకుండా సాగిపోదమా అనేది నీ అడుగుల్లోనే ఉంటుంది. పలకరింపు చిన్నదైనా మనస్ఫూర్తిగా పలకరిస్తే చాలు, ఎదుటివారి మనసు సంతోషంతో నిండిపోతుంది.
జీవితం అందమైన అబద్ధం, భవిష్యత్తు భరించవలసిన బాధ, వర్తమానం వద్దనుకున్నా అనుభవించే నరకం, గతం తిరిగి రాని ఒక జ్ఞాపకం. నాకు సాధ్యం కాదు అనే భావనను మనసు నుండి తొలగించుకోవడమే నువ్వు విజయం వైపు వేసే తొలి అడుగు. ఆప్యాయంగా పిలిచేవారు, అభిమానంతో ఆరాధించేవారు చాలా తక్కువగా ఉంటారు. అటువంటి వారు మన దగ్గర నుండి ఏమీ ఆశించరు, తిరిగి ఒక చిన్న పలకరింపు తప్ప. నాలుగు బంగారు సూత్రాలు: సరిపెట్టుకోవడం, అలవాటు పడటం, సర్దుకుపోవటం, అంగీకరించటం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఫేస్బుక్ అండ్ వాట్సాప్లో షేర్ చేయండి. ఇలా చేయడం వల్ల నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. దీంతోపాటు ఈ ఛానల్ని మీరు కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ పక్కన రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేస్తే సబ్స్క్రైబ్ చేసినట్లే. దీంతోపాటు పక్కన ఉన్న గంటని యాక్టివేట్ చేసుకుంటే 3 ఆప్షన్స్ వస్తాయి. దాంట్లో ఫస్ట్ ఆప్షన్ ఆల్ సెలెక్ట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో ఇంతటితో ముగించేస్తున్నా. సైనింగ్ ఆఫ్ ఇందూస్ క్రియేటివ్ టాక్స్.